జరుగుతుంది. ఏదో గుర్తుకట్ట మెల్లన్నట్టుగా బలమైన నాయకులు వచ్చి జాయిన్ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడి ఇప్పుడు మరి ఎందుకో కారణం మరి బాలశౌరి గారు మచిలీపట్నం ఎంపీ, ఆయన జనసేన పార్టీలో వాళ్ళు జాయిన్ అవ్వబోతూ ఉన్నారు. ఆయనకి ఎష్యూరెన్స్ ఉందంట, మీకు మచిలీపట్నం టికెట్ జనసేన పార్టీ తరఫున మేము మీకు కేటాయిస్తున్నామని చెప్పేసి. మరి అలా ఇస్తే దానిలో ఇంకా అర్థమే ఉంది అంటున్నా. బాలశౌరి గారు మాత్రమే కాదు కదండి. లెట్ మీ ఫినిష్ మై క్వశ్చన్. ఇప్పుడు బాలశౌరి గారు మాత్రమే కాదు కదండి, వైసీపీ నుంచి ఇంకా కొంతమంది తెలుగుదేశం పార్టీలో టికెట్ దొరకదేమో అని అనుకున్న వైసీపీ నుంచి బహిష్కృతమైన ఒక 4 ఎమ్మెల్యేలు, ఇంకా బయటకు వద్దామనుకున్న వాళ్ళు, అలాగే తెలుగుదేశం పార్టీలో టికెట్ దొరకదేమో అని చెప్పి ముందుగానే పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్న కొంతమంది ఆశావహులు, మాగంటి బాబు, జలీల్ ఖాను, బోరగడ్డ వేదవ్యాసు, ఇంకా 2-3 పేర్లు వినిపించాయి. మొన్న కలిశారంటే పవన్ కళ్యాణ్ గారిని. ఇప్పుడు జనసేనకి ఇచ్చే సీట్ల విషయంలో ఇంత అని ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ సీట్లు పొందితే దానిలో ఇంకా అర్థమే ఉంటుంది అంటున్నా. అది జనసేన అవుతుందా లేకపోతే వేరే సేన అవుతుందా? సార్ చాలా వ్యాలిడ్ క్వశ్చన్ సార్. ఇక్కడ అతను దీని గురించి ఖచ్చితంగా డిస్కస్ చేయాలి, లేకపోతే తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఒకటండి, జనసేన పార్టీ తనకు తానుగా ఎదిగి తన బలం మీద తాను ఫ్రెష్ క్యాండిడేట్లతోటి పోటీ చేయడం నెంబర్ 1 సార్, ఫస్ట్ ఆప్షన్. ఆ పరిస్థితులు జనసేనకు మద్దతునిచ్చే వర్గాల్లో ఉందా? ఇప్పుడు 50 కోట్లు 60 కోట్లు పెట్టుకుంటేనే తప్ప డిపాజిట్లు వచ్చే పరిస్థితులు లేవండి. ఇప్పుడు ఆ స్థాయి జనసేనకు మద్దతు ఇచ్చే వర్గాల్లో కాపులు కావచ్చు, దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు. లేదా ఇప్పుడు కాపులు, దళితులు, బీసీలో కూడా కోటీశ్వర్లు ఉన్నారు, కానీ వాళ్ళంతా కూడా తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ వెనకాల ఉన్నారు, కానీ జనసేన వెనకాల లేరు. ఇప్పుడు లేదు, ఏది లేదు వాళ్ళకి సీట్లు వేస్తే మన తెలంగాణలో ఏమైందో చూసాం. ₹1 ఖర్చు పెట్టే మన కుమార్ గారికి 40,000 ఓట్లు వచ్చినాయి. రూపాయి కూడా ఖర్చు పెట్టినాయి. అడ్రస్ లేని వాళ్ళకి విజితో 2,000 ఓట్లు వచ్చినాయి. 2019లో కూడా చెప్పులు లేని వాళ్ళు ఓట్లు వేస్తే 15,000 ఓట్లు వచ్చినాయి. సార్ ఇప్పుడు మార్పు తీసుకురావాలంటే ముందు మార్పు వచ్చే స్టేజ్కి మనం ఎదగాలి పార్టీని. ఇప్పుడు 2 బలమైన ప్రత్యర్థులతో పోరాడుతున్న, ఒకటే తెలుగుదేశం, 2 వైసీపీ. రెండాట్లో కూడా 100 కోట్లు ఖర్చు పెట్టే వ్యక్తులు దాంట్లో 100 మంది ఉన్నారు మినిమం, దీంట్లో 100 మంది ఉన్నారు సార్. ఒక్కొక్క నియోజకవర్గంలోని 2-3 కూడా ఉన్నారు ఆశావహులు, ఖర్చు పెట్టగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు మినిమం అని సచ్చి 100 మంది ఉంటారు సార్ మినిమం. 100 కోట్లు ఖర్చు పెట్టే వ్యక్తులు మన జనసేన పార్టీలో ఒక్కరు కూడా ఉండరు. ఎందుకంటే ఈ వర్గాలు అధికారానికి నోచుకోని వర్గాలు సార్, అభివృద్ధికి నోచుకోని వర్గాలు. సో వీళ్ళ చేతికి వెళ్ళాలంటే నేను మడి కట్టుకుని కూర్చుంటాను, నేను చెప్పులు లేనట్టు చీటిస్తానంటే మళ్ళీ 5,000 10,000 ఓట్లు వస్తాయి సార్. రెండోది, ఇప్పుడు నేను 83 నుంచి వస్తున్నాను సార్. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా 50% ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే, 50% కొత్త వాళ్ళు అయినా కానీ, లేదా రాజశేఖర రెడ్డి గారు 2004లో కానీ, లేదా 2009లో కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు 2014లో కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి 2019లో కానీ, వీళ్ళందరూ కూడా ఈ పార్టీ నుంచి ఆ పార్టీ ఈ మారుతున్న వాళ్ళు, ఈవెన్ బీజేపీలో కూడా వాళ్ళందరికీ లేని ముద్ర ఈ జనసేనలోకి ఎందుకేస్తున్నాం. మన ఆలోచన విధానం మార్చుకోవాలంటే మన వంటి ప్రజలు జనసేన ఇది వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్తే కులముద్ర రేట్లేదు, పార్టీ ముద్ర రేట్లే. అలాగే తెలుగుదేశం నుంచి వైసీపీకి వచ్చినా పార్టీ ముద్ర రేట్లే. ఎవరైనా ఒక వ్యక్తి తెలుగుదేశం జనసేనలోకి వస్తే మొదటి చంద్రబాబు రెడ్డి చెప్పిన మాట వింటాడో, లేదా జగన్మోహన్ రెడ్డి మాట చెప్తాడు. ఎందుకంటే నాయకుని పెట్టి ఉంటారు సార్ కింద వాళ్ళు. చంద్రగుప్తుడు విజయం సాధించిన తర్వాత రాక్షస మంత్రి కింద పెట్టుకున్నారు తన దగ్గర. అప్పుడు చాణక్యుడు అంటాడు, రాజుని బట్టి కింద మంత్రి ఉంటాడు కానీ నాయకుడు ఉంటాడు, కానీ నాయకుని బట్టి రాజు ఉంటాడని. పవన్ కళ్యాణ్ గారికి నిజాయితీని బట్టి అది బాలశౌరి కావచ్చు, లేదా జలీల్ ఖాన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని బట్టి ఉంటారు తప్పించి అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలను పరిపాలిస్తారు. రైట్ అండి. ఒకవైపు జోగయ్య గారు 50 అంటూ ఉన్నారు, పవర్ షేరింగ్ అంటూ ఉన్నారు, మీ బలం ఏమి తక్కువ కాదు, మీ అవసరం వాళ్ళకు ఉంది, వాళ్ళ అవసరం మీకు లేదు, కాబట్టి మీరు డిమాండ్ చేయండి అని పదే చెప్తున్నా, మరి రీసెంట్గా లోకేష్ ఒక మాట అన్నారు కదండి ఒక ఇంటర్వ్యూలో. ఆయన చాలా క్లియర్గా చెప్పేశారు, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి.